వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పండుగ వచ్చిందంటే సొంతూరికి వెళ్తారు ప్రయాణికులు. అలా వెళ్లే వాళ్ళకి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాటికి స్వస్తి పలకాలని ప్రభుత్వం యాచిస్తోంది. దాని వివరాలేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా? సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ సర్కార్. టోల్ ఛార్జీలు ప్రభుత్వమే భరించే దిశగా ఆలోచిస్తోంది. హైవేలపై ట్రాఫిక్ జామ్ నుంచి ఉపశమనం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఇవాళ తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. మీటింగ్ అనంతరం ప్రకటన చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్రానికి లేఖ కూడా రాయనుంది. వివరాల్లోకి వెళ్తే ఏటా సంక్రాంతి సమయంలో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. టోల్ ప్లాజాల కారణంగా హైవేలపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పండగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం యాచిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు టోల్ ఛార్జీలను తామే భరిస్తాం, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనుంది. కేంద్రం అనుమతిస్తే విజయవాడ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది.